గుడ్ మార్నింగ్ నేలతల్లి స్పెషల్ లైవ్ షోకి స్వాగతం. తిండి గింజల ఉత్పత్తిని పెంచడానికి ఇచ్చిన హరిత విప్లవ పిలుపు మన జీవన విధానాన్ని తిరోగమన దిశలో తీసుకెళ్లింది. సాగు విధానాన్ని సరైన దిశలో తీసుకువెళ్లాలంటే మనం అనుసరించాల్సిన విధానం ప్రకృతి వ్యవసాయం అంటూ సుభాష్ పాలేకర్ ఇచ్చిన పిలుపును ఎక్కువ మంది రైతులు అనుసరించలేకపోతున్నారు. అందుకే 2 అడుగులు ముందుకు వేస్తే 1 అడుగు వెనక్కి అన్నట్టుగా సాగుతోంది ప్రయాణం. దీనికి కారణం ఏంటి? రైతుల ఆత్మహత్యలు ఆగాలన్నా, మన భూమి ప్రకృతి వనరులు 4 కాలాల పాటు సజీవంగా ఉండాలన్నా ప్రకృతి వ్యవసాయమే మార్గం అని అంటున్నారు సేవ్ సంస్థ నిర్వాహకులు విజయరామ్ గారు. ప్రకృతి వ్యవసాయమే అసలు ఎందుకు చేయాలి, ఇందులో ఎలాంటి ఫలితాలు ఉంటాయి, మనం ఇప్పుడు చర్చిద్దాం. ప్రస్తుతం మనతో మన స్టూడియోలో ఉన్నారు సేవ్ సంస్థ నిర్వాహకులు విజయరామ్ గారు. సార్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అండ్ రైతులంతా కూడా ప్రకృతి వ్యవసాయాన్నే అనుసరించాలి, దేశీ విత్తనమే వాడాలని చెప్తున్నటువంటి విజయరామ్ గారు స్వయానా చేసి చూపిస్తున్నారు. ఏపీలోని కృష్ణా జిల్లా, అలాగే తెలంగాణలో వికారాబాద్ జిల్లాలో వ్యవసాయం చేస్తూ అతి తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధిస్తున్నారు ఆయన. వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. అలాగే ప్రకృతి వ్యవసాయంపై మీకేమైనా సందేహాలు ఉంటే కనుక అసలు ఈ వ్యవసాయ విధానం ఎలా ఉంటుంది, ఎలా చేయొచ్చు, ఎలాంటి ఫలితాలు పొందొచ్చు అనేటువంటి విషయాలు మీరు తెలుసుకోవాలంటే కూడా స్క్రీన్పై స్క్రోల్ అవుతున్నటువంటి ఈ ఫోన్ నెంబర్లు చూసి డైరెక్ట్గా మీరు సార్తో మాట్లాడచ్చు, విజయరామ్ గారితో మాట్లాడచ్చు. మీ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోవచ్చు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. రామ్ గారు, గడిచిన 10 ఏళ్ల ప్రయాణంలో మీరు అధిగమించినటువంటి మైలురాళ్ళు ఏమేమి ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇది 60 సంవత్సరాల విధ్వంసం అండి. మనం ఈ శ్రీ సుభాష్ పాలేకర్ గారు దీని సృష్టికర్త. ఆయన 1988లో ఈ విధానాన్ని ప్రజల ముందుకి, రైతుల ముందుకు తీసుకొచ్చారు. అంటే ఖచ్చితంగా అప్పటికి 30 సంవత్సరాలు పూర్తయింది. అంటే ఇది ఒక న్యాయబద్ధమైన అహింసా మార్గమైన వ్యవసాయ విధానం. విషతుల్యం కాని ఆహారం, కలుషితం లేని నీరు, కలుషితం కాని గాలి ప్రతి జీవికి అందించాలి, ప్రతి రైతుకి, ప్రతి భారతీయుడికి అందించాలనేది పాలేకర్ గారి విధానం. దీని సృష్టికర్త శ్రీ సుభాష్ పాలేకర్ గారు ఇప్పటి వరకు 3000 శిబిరాలు నిర్వహించారు. ఈ క్రమంలో మన రాష్ట్రాలలో గత 10 సంవత్సరాల నుంచి ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంటే మొదటి కార్యక్రమం మినహాయించి తత్వం అన్ని కార్యక్రమాలు మాకు అవకాశం ఇచ్చారు ఈ 2 రాష్ట్రాల్లో. ఇది అంటే ఫలితాలు అంటే దీనికి ఆధ్యాత్మిక చింతన అనేది ప్రతి మనిషికి ఉండాలంటే, అంటే ఈ భూమి మనకి అన్నీ ఇస్తుంది, దీన్ని పాడు చేసే హక్కు, అధికారం మనకు లేదనే చింతన ముందు మొదట మనిషిలోంచి రావాలి. అది వచ్చినప్పుడు ఆయన కార్యక్రమం 9 రోజులు వినాల్సిన అవసరం కూడా లేదు. మొదట అరగంట జరిగిన విధ్వంసం, అంటే భయంకరమైన విధ్వంసం హరిత విప్లవం ద్వారా జరిగింది. అంతకన్నా భయంకరమైనది సేంద్రియ వ్యవసాయం, వానపాములు వ్యవసాయం, వర్మి కంపోస్ట్. దీని నుంచి బయటపడటానికే ఈయన దీన్ని సృష్టించారు. ఇది పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం. ఓకే సార్. అండ్ ప్రకృతి వ్యవసాయమే రైతు అనుసరించాల్సినటువంటి విధానం అంటూ మీరు చేస్తున్నటువంటి ఈ ఉద్యమంలో ఎంతవరకు రైతులు భాగస్వాములు అయ్యారు? అంటే క్షేత్రస్థాయిలో రైతులకి అవగాహన కలుగుతోందంటారా? వాళ్ళ ఆలోచన విధానం కానీ వాళ్ళ పద్ధతి కానీ ఎలా ఉందంటారు? ఇది 3 తరాలు పూర్తయిందండి. హరిత విప్లవం అనేది మనకి పరిచయం అయ్యి ఈ క్రమంలో ఒకేసారి మారాలంటే కూడా ఎవరైతే మనకున్న పైన వాళ్ళు, అంటే తాతో తండ్రి మొదలుపెట్టారు 1955-60 మధ్యలో మనకు ప్రవేశించింది హరిత విప్లవం. ఇప్పుడు 3వ తరం వాళ్ళు ఈ వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్రమంలో నాన్న ఏం చేశాడు, తాత ఏం చేశాడు అనేది ఈ రైతుకు తెలుసు. కానీ అంతకుముందు భారతదేశం ఏంటి అనేది ఇప్పుడున్న రైతులకు తెలియదు. ఒకప్పుడు పాడి ఉండేది, ప్రతి ఇంట్లో గోవులు ఉండేవి, ఆటలు పాలు ప్రజలు తీసుకునేవాళ్ళు. దాన్ని ఏదైతే పేడ మూత్రం వస్తుందో దాన్ని పెంటపోగుగా మార్చి పొలాల్లో వేసి వ్యవసాయం అనేది జరిగేది. ఆ విధానం ఇప్పుడున్న మన వాళ్ళకి, ఎవరైతే ఉన్నారో 3వ తరం వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇప్పుడు చేస్తున్న వాళ్ళు, ప్రస్తుతం చేస్తున్న వాళ్ళకి, అంటే వ్యవసాయం అంటే రసాయనాలతోనే నింపాలి, అది లేకపోతే పంట పండదు, భూమి అంతా ఇలా ఎరువులు వాడాలి అనేది వీళ్ళకున్న పరిస్థితులు తెలియదు. దీనికి ఆ చింతనతో ప్రారంభమైన వాళ్ళు త్వరగా అర్థం చేసుకుంటున్నారు. దానికి ఎక్కువగా మన రాష్ట్రాల్లో చేస్తున్న, భారతదేశంలో మన రాష్ట్రాలు కాకుండా ఎక్కువగా దీన్ని చేస్తున్నది కర్ణాటకది.
అక్కడ నేను గమనించింది ఏంటంటే ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో కూడా దీన్ని ప్రచారం చేయట్లేదు. ఆయనకి పద్మశ్రీ ఇచ్చినా కూడా ఆయన చేస్తున్న కృషికి ఇది శాస్త్రీయమా అశాస్త్రీయమా, ఇది నిరూపించవచ్చా, రైతు నిలబడగలుగుతాడనేది భారతదేశ ప్రభుత్వం కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక 10 ఎకరాలు ఇచ్చి చేసి చూపించడం అనేది జరగలేదు ఇప్పటి వరకు. కానీ కర్ణాటకలో ఎక్కడ కూడా మనకున్నన్ని ఆత్మహత్యలు కానీ, క్రాప్ హాలిడేస్ కానీ, లేకపోతే దిగులుతో భయంతో వ్యవసాయం చేయటం కానీ ఆ రాష్ట్రాల్లో లేదు. దానికి కారణం నేను గమనించింది ఏంటంటే అక్కడ ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉన్న స్వాములు కానీ, మఠాలు కానీ, పీఠాధిపతులు కానీ, మాతలు కానీ పాలేకర్ తత్వాన్ని, ఆ యథార్థ స్థితిని మొదటగా అర్థం చేసుకున్నది స్వాములు. వాళ్ళు అర్థం చేసుకుని అవును ఒకప్పుడు పాడి పంట అన్నారు. ఆ పాడి పంటలో ఇప్పుడు మనం పాడిని అవతలు జరిపేసాం, గోవు అనేది లేదు వాళ్ళ. ఆ గోవు ప్లేస్లో ట్రాక్టర్ వచ్చింది, రసాయన ఎరువులు వచ్చినవి, భూమి నిస్సారంగా చేశారు. దీన్ని మళ్ళీ ఆ పూర్వ వైభవం తీసుకురావాలంటే ఈ ప్రకృతి వ్యవసాయం పాలేకర్ విధానం అనేది వాళ్ళు ముందుగా అర్థం చేసుకున్నారు. మీరు కానీ పాలేకర్ గారు కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి ఈ రైతు అవగాహన కార్యక్రమాలు కానివ్వండి, సదస్సులు కానివ్వండి, వాళ్ళలో ఒక నాలెడ్జ్ని పెంపొందించడానికి చేస్తున్నటువంటి పనులు అనుకున్న స్థాయిలో సత్ఫలితాలను ఇస్తున్నాయా? ఏమనిపిస్తుంది మీకు? ఇది అనుకున్నంత ఫలితాలు అనేది ఇది ఓవర్ నైట్ జరిగే కార్యక్రమం కాదండి. దానికి సంబంధించిన ఒక రోజుతో తీసుకొచ్చే మార్పు కూడా కాదు. ఇది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. అంటే మనం పుట్టక ముందు నుంచి విధ్వంసం మొదలైంది, దానికి అడ్డుకట్టేసింది. అల్లు పెరగకుండా పోరాటం చేస్తున్నాడు నిస్వార్థంగా, ₹1 ఎక్కడ తీసుకోకుండా శ్రీ సుభాష్ పాలేకర్ గారు ఇప్పటి వరకు 3000 శిక్షణా తరగతులు, ఒక శిక్షణా తరగతి వారం రోజుల నుంచి 9 రోజులు నిర్వహిస్తారు. ఇంత ఒక్కరోజు ఆయన జీవితకాలంలో గడిచిన 30 ఏళ్ళలో రెస్ట్ అనేది లేకుండా ఈ యుద్ధం చేస్తున్నాడు. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశంలోనే ఒక స్థానాన్ని కల్పించడం నిజంగా గొప్ప విషయం. దీనికి ఒక ఉన్నతమైన ఐఏఎస్ సంబంధించిన అధికారి గారు టి విజయ్ కుమార్ గారిని నియమించటం ఈ ఉద్యమానికి చాలా తోడ్పాటు జరిగింది. ఆయన వల్లే ఈ కార్యక్రమాలు జరిగింది. పాలేకర్ గారు ఆ రాష్ట్రానికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారో అంతకన్నా ఎక్కువ ఆ ఉన్నతాధికారి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి మొన్న 4 రోజుల క్రితం మహారాష్ట్రకి 600 మంది రైతుల్ని పంపించారు. అక్కడ ఈ వ్యవసాయ విధానాన్ని చూశారు. 10% నీరు, 10% మట్టి, అంత రాళ్లతో, కఠినమైన రాళ్లతో నిండున్న భూభాగంలో వాళ్ళు 50 టన్నులు చెరుకును పండిస్తున్నారు గత 11 సంవత్సరాల నుంచి. రైట్ సార్. అండ్ సార్, ముఖ్యంగా శిక్షణా తరగతులకి హాజరవడం చాలా ఒక రెట్టించిన ఉత్సాహంతో వస్తూ ఉంటారు రైతులు జనరల్గా. నేను చెయ్యాలి, చేసి చూపించాలి, డెవలప్ అవ్వాలి అని చెప్పేసి. మరి అలా వచ్చిన వాళ్ళంతా కూడా ఆ తర్వాత వ్యవసాయం చేయడంలో వైఫల్యం చెందుతున్నారనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది. ఎందుకని వాళ్ళంతా ప్రాక్టికాలిటీలోకి, అంటే నిజంగా వాస్తవ రూపంలోకి వెళ్ళేసరికి ఫెయిల్ అవ్వాల్సి వస్తుందంటారు? ఒక మాట అంటే ఇప్పుడు 5 సైజుల రకాలు ఉన్నాయి మన ఏళ్ళు. అలాగే కుటుంబంలో కూడా అందరూ అభిప్రాయాలు ఒక రకంగా ఉండవు. అలా ఉన్న కుటుంబాలు చాలా అరుదుగా ఉంటాయి. అంటే ఒకటి ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏం తింటున్నాం, భవిష్యత్తులో మన పిల్లలకి ఏం అప్పచెప్పి వెళ్తున్నాం, వాళ్ళకి ఏం భోజనం ఇస్తున్నాం అనేది అది మనసులో నాటుకుంటే ఈ వ్యవసాయం చేయటం అనేది అత్యంత సులువైన పని అండి. కానీ గ్రామంలో ఏంటంటే ఇప్పుడు ఒక కుటుంబంలో భార్యో భర్త కార్యక్రమానికి హాజరవుతున్నారు, పాలేకర్ గారి కార్యక్రమానికి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈయన చెప్పే 8 రోజులు 9 రోజులు కార్యక్రమం విన్నాక చాలా ఉత్సాహంతో కొంతమంది వెళ్తేనే ఆవును కొనుక్కుని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కార్యక్రమం అయిన తర్వాత, ఆవు యొక్క ఇంపార్టెన్స్ చెప్పిన తర్వాత. కానీ అందరిలో ఆ వాతావరణం రాకపోవటానికి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఆ తత్వాన్ని అర్థం చేసుకోపోవటం. 9 రోజులు విన్న తర్వాత ఈయనకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ఆవుతో 30 ఎకరాలు ఏంటి, అది ఎలా సాధ్యమవుద్దని భార్యో భర్తో లేకపోతే కొడుకు కోడలు ఎవరో ఒకరు అంటున్నారు. అనగానే ఆయన నీరసించిపోతున్నాడు. అంటే ఇంట్లో ఉన్న యువ రైతులను కానీ, అంటే ఇంట్లో ఉన్న పిల్లల్ని కూడా తీసుకెళ్తే కొంతవరకు ఫలితాలు ఉండొచ్చు. మొన్న గతంలో చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో చేసినప్పుడు మేము ఒక నిబంధన పెట్టాం, భార్య భర్తలు కలిసి రావాలి, లేదా కొడుకు తండ్రి కలిసి రావాలి, లేకపోతే కోడలు అత్త కలిసి రావాలి అని ఇద్దరు వస్తే ఇంటి దగ్గర చర్చించుకుంటే అవకాశం ఉండదు. త్వరగా ఈ విధానాన్ని అర్థం చేసుకుంటాం. అలా చేయడం అమలుపరుస్తారు కూడా, ఆచరిస్తారు. ఆ క్రమంలో చేసాం. ఇంకొకటి ఏం చెప్పామంటే పాలేకర్ గారికి, కొంతమంది వ్యవసాయం చేయలేరు కానీ భూమి ఉంది, మా తాతలు చేశారు మేము చేయలేము, ఇప్పుడు పని వాళ్ళతో చేయిస్తామని కొంతమంది వస్తారు. వాళ్ళకి ఏం చెప్పామంటే మీరు ఆ పాలేరుని తీసుకురండి, ఎందుకంటే మీరు జీవామృతం కలపలేరు,
మీరంతా గట్టి మీద చేసేదంతా నుంచి అతనే కాబట్టి. అతనే కాబట్టి అతనికి అర్థమయ్యేటట్టు పాలేకర్ గారు చాలా సులువుగా 2వ క్లాస్ చదువుకునే వాళ్ళు కూడా అర్థమయ్యే రీతిలో అని చెప్తారు. రైట్ సార్, పంట ఏదైనా కావచ్చు, ఒక స్టీరియో టైప్ విధానానికి అలవాటు పడినటువంటి నేల, భూమి అంటే ఒక ఈ రసాయన ఎరువులతో నిండిపోయి ఉన్నటువంటి భూమి మనం చేస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయానికి అలవాటు పడాలంటే ఎన్నాళ్ళ టైం తీసుకుంటుందంటారు జనరల్ గా? 3 నెలలండి. 3 నెలల్లో 3 నెలల్లో మీకు పూర్వ వైభవం, భారతదేశం ఎలాంటి గ్రామాలు ఉండేది, స్వయం సమృద్ధి సంబంధించిన గ్రామాలు, ఏ గ్రామం మీద ఆధారపడకుండా ఎలా భారతదేశం బతికిందో అలాంటిది కేవలం 3 నెలల్లో వచ్చేస్తుంది. ఒక్క పంట కాలంలో అద్భుతాలు చేయొచ్చు, కానీ ఈ 4 అంశాలు మీరు ఆచరించినప్పుడు ఇవి జరుగుతాయి పాలేకర్ విధానం. ఎస్ సార్, చాలా చోట్ల చూస్తే కనుక మీరు కానీ సుభాష్ పాలేకర్ గారు కానీ చెప్పే విధానాలు అనుసరిస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువగా యువతే ఉన్నారు. అంటే యువ రైతులు ఎక్కువ ఉన్నారు. మీరు చెప్పినట్టుగా సాఫ్ట్వేర్ రంగం నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇతరత్ర రంగాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ. ఎందుకని ఇలా జరుగుతుందంటారు? అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? అంటే ఒక భయం అనేది ఏర్పడిందండి. ఈ రోజు అందరి దగ్గర డబ్బులు అయితే ఉన్నాయి, ఎక్కువ తక్కువ ఉన్నాయి. వెనకటికి ఎవరి దగ్గర డబ్బులు లేవు, ఏ ఇళ్లలో కూడా. కానీ ప్రతిరోజు పండగ వాతావరణం ఉండేది ఇల్లు. ఇదే కొరత ఉండేది కాదు, హాయిగా సాగిపోయేది. మానసిక ఒత్తిడి లేదు, శారీరకమైన ఇబ్బందులు లేవు. ప్రతిరోజు సంతోషకరంగా ఇల్లు జరిగేవి. బంధువులు వస్తే కళకళలాడుతూ ఉండేది, ఇలా జరిగేది. ఇప్పుడు ప్రతి వాళ్ళు దగ్గర కొద్ది గొప్ప డబ్బులు అయితే సంపాదించుకున్నారు, కానీ ఆరోగ్యాన్ని సంపాదించుకోలేకపోయారు. ఆరోగ్యం అనేది హాస్పిటల్కి వెళ్తే దొరికేది కాదండి, ఆహారం ద్వారా దొరికేది ఆరోగ్యం. ఆహారాన్ని మనం ఒక్క రకంగా కాదండి, దాడి జరిగింది. మన గ్రామం ఆర్థిక వ్యవస్థ దెబ్బతీశారు, పర్యావరణాన్ని దెబ్బతీశారు, విత్తనాన్ని దెబ్బతీశారు, ఆవుని దూరం చేశారు, హాస్పిటల్ దగ్గర చేసుకున్నాం. మళ్ళీ ఇవన్నీ కాదు, అటువైపు వెళ్ళాలి అని అందరూ రియలైజ్ అవుతున్నారు. దీనికి ఎవరు నూరిపోయలేదండి. వాళ్ళ మాధ్యమాలు చాలా పెరిగినాయి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా. వాళ్ళ ద్వారా వాళ్ళు ఒక మంచి రైతు ఒక పంట పండిస్తున్నాడంటే అది ఒక నిమిషంలో అందరికీ చేరుతుంది. అది చూసి మంచి ఆహారం తిందాం, తక్కువ జీతం వచ్చినా చాలు అని చాలామంది ఉద్యోగాలు మానేసి 7-8 ఏళ్ల క్రితమే యూకే నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నారు చాలా చివరిగా క్లుప్తంగా. అంటే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో ప్రభుత్వాల పాత్ర ఏమిటి? అలాగే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పుడు దిగుబడులు తగ్గుతాయా పెరుగుతాయా? మొదటి సంవత్సరం అంటే 60 ఏళ్ళు పాడైపోయిన భూమిని మళ్ళీ ఆ వైవిధ్యం అనేది నింపాలండి. ఫస్ట్ వ్యవసాయం చేసేది రైతు కాదు, జీవ వైవిధ్యం వ్యవసాయం చేస్తుంది. వానపాములు, సూక్ష్మజీవులు వ్యవసాయం చేస్తాయి. అవన్నీ మళ్ళీ ఒక ఆవు పేడ ద్వారానే జీవాంశ రూపంలోనే మళ్ళీ పెంపొందించుకోవాలి. ప్రభుత్వాలు ఏంటంటే ముందు వీళ్ళు ఎవరైనా ముందుకు వస్తే అవగాహన కల్పించడానికి స్వచ్ఛందంగా మేము సిద్ధంగా ఉన్నామని మొదటి రోజు నుంచి చెప్తున్నాం. వాళ్ళ పాలకులు వాళ్ళ వ్యవసాయ క్షేత్రాల్లో కూడా ఇది ప్రూవ్ చేసి చూపిస్తాం. దీంట్లో సాధ్యాలు మీరు నమ్మితే అధికారికంగా పాలేకర్ విధానాన్ని మీరు ప్రకటించేసి ఆయనతో కార్యక్రమాలు, శిక్షణా శిబిరాలు నిర్వహించడం, పాలేకర్ విధానాన్ని సిలబస్లోకి తీసుకురావాలి. తీసుకొస్తే మాత్రం అద్భుతమైన ఫలితాలు జరుగుతాయి. మేము ఇది స్వచ్ఛందంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. చాలా సంతోషం సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు. అండ్ రైతులు కూడా ఆచరిస్తే కనుక ఖచ్చితంగా బాగుంటుంది. ప్రభుత్వాలు ముఖ్యంగా ముందుకొచ్చి ఈ మీరు చెప్పినట్టుగా ఈ విధానాలన్నీ కూడా ప్రోత్సహించే దిశగా రైతులు ప్రోత్సహించాలని చెప్పేసి మనసారా మేము కూడా HMTV తరఫున కూడా కోరుకుంటున్నాం. చాలా సంతోషం అండి, స్టూడియోకి వచ్చి చక్కటి విషయాలు వివరించారు. సో ఇది వాటి నేల తల్లి స్పెషల్ లైవ్ డిస్కషన్. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది, చూస్తూనే ఉండండి HMTV.